తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తను విడుదల చేసిన అవేంటో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి పండుగ కానుకగా ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు, ఇక ఈ డబ్బుల కోసం నిధుల సర్దుబాటు కూడా చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనకి ఈ అక్టోబర్ నెలలోనైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడు పంపిణీ చేసే పెన్షన్ డబ్బులలో కలుపుకొని మనకి ఏదైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది కొత్త పెన్షన్ల కిందిగా జమ చేస్తారా, లేదంటే అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా అన్నది మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మన తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉన్నారో, అంటే మనకైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకైతే 18 నుండి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయల నిధుల సర్దుబాటు కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను, ఇటు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల కోసం గాను ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక మన తెలంగాణలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 రూపాయల డబ్బులు అనేది జమ చేయడానికి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీకు కొత్త పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు అనేవి జమ చేయబడతాయో అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ సింబల్ ఆన్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఇక మనకి అన్ని నెలల పంపిణీ చేసినట్టుగానే ఈ నెలలో కూడా సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు, కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పి మళ్ళీ పాత పెన్షన్ డబ్బులు 2,016 రూపాయలు, 4,016 రూపాయల పెన్షన్ డబ్బుల్ని రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు అయితే భారీగానైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక అన్ని నెలలు ఇచ్చినట్లుగానే ఈ నెలలో పాత పెన్షన్ డబ్బులను జమ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని విడుదల చేసింది. ఇక జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మనకి దీపావళి కానుకగా కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి ఈ రాబోతున్నటువంటి నవంబర్ నెలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల డబ్బులు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని మనకి ఇక్కడ ప్రముఖ మీడియా వార్తలలో అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు మొన్నటిదాకా పంపిణీ చేసినప్పటికీ ఆ పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారికి బ్యాంక్ ఖాతాలలో వారికి తిరిగి మళ్ళానైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ ఈ డబ్బులను తిరిగి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు, సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు, 2 నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఇవ్వాలని మన రాష్ట్ర ప్రభుత్వం లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే కేవైసీ అప్డేట్స్, ఎన్బిసి లింక్ అప్డేట్స్ని చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈరోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.